హాయ్ అందరికీ. బొడ్రాయి ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత నాకు మా తోటికోడలికి మా అత్తమ్మకైతే మా పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోస్తున్నారు. తెలంగాణలో వడిబియ్యం పోయడం అనేది చాలా పెద్ద కల్చర్. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి నుండి వచ్చి ఒక పెద్ద బ్లెస్సింగ్ కానుక అన్నమాట వడిబియ్యం అనేది. వడిబియ్యం ఎప్పుడెప్పుడు పోస్తారు అంటే పెళ్ళైనప్పుడు పోస్తారు, పురుడప్పుడు, చెవులు కుట్టించినప్పుడు, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు పుట్టింటి నుండి అయితే తప్పకుండా వడిబియ్యం పోస్తారు. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వడిబియ్యం పోయడం అనేది మ్యాండేటరీ. కాకపోతే వడిబియ్యం పోసిన 1 ఇయర్ లోపు ఏదైనా అకేషన్ వస్తే పోయారనమాట. 1 ఇయర్ తర్వాత ఏదైనా స్పెషల్ అకేషన్స్ వస్తే తప్పకుండా వడిబియ్యం పోస్తారు. తెలంగాణలో అయితే వడిబియ్యం అనేది ఒక ఫెస్టివల్లా చేసుకుంటారు. పోసిన వడిబియ్యాన్ని వండుకోవడం కూడా ఒక పెద్ద ఫంక్షన్లా చేసుకుంటారు. ఇంకా మా ఊర్లో బొడ్రాయి ఉంది కాబట్టి నాకు మా పుట్టింటి వాళ్ళు, మా తోటికోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే నాకు, మా అక్కకి, మా తోటికోడలికి మా అత్తమ్మకి అయితే వడిబియ్యం పోసిండ్రు. ఇంకా వడిబియ్యం పోసేటప్పుడు మనకి కొత్త బట్టలు పెడతారనమాట. అవి కట్టుకొని వడిబియ్యం పోసుకోవాలి. వడిబియ్యం పోయడానికైతే 5 లేదా 9 మందిని ముత్తైదులను అయితే పిలుస్తారు. ఆ రోజు మా ఊర్లో బోనాలు ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేదనమాట. సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిచినాము. 5 వచ్చైతే వడిబియ్యం పోసినారు. ఇంకా మా తోటికోడలికి వడిబియ్యం పోసిన తర్వాత నెక్స్ట్ నాకు పోసారనమాట. నాకు పోసేటప్పుడైతే ఎవరు వీడియో తీయలేదు, ఎందుకంటే బోనాలకి టైం అవుతుందని అందరు రెడీ అవుతున్నారు. అందుకే నెక్స్ట్ అయితే బోనాల వీడియో, అలాగే మేము మా ఆడబిడ్డలకి వడిబియ్యం పోసిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.